హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, సలాం వాలేకుం. మేము ముస్లిమ్స్. నేను చేసిన శనగపిండి లడ్డూలు, రవ్వ లడ్డూలు, శనగపిండి రవ్వ లడ్డూలు లాగా చేసిన ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వచ్చినాయి. తునిగిపోయేటట్టు చేశాను ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ లడ్డూలు. చేసుకొని ట్రై చేయండి. గోధుమ పిండి శనగపిండితో చేశాను ఫ్రెండ్స్. 2 కప్స్ శనగపిండితో 1 కప్పు బెల్లంతో చేశాను. చూడండి ఫ్రెండ్స్ లడ్డు ఎంత మెత్తగా వచ్చిందో. ఇట్లా తుంచితే తునిగిపోయేటట్టు చేశాను. ట్రై చేయండి, ఇంట్లో లడ్డు ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్గా చేశాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఈ కప్పుతో 2 కప్పులు వేసాం ఫ్రెండ్స్ శనగపిండి లడ్డూలు చేద్దాం. ఇవాళ ట్రై చేద్దాం, ఎలాగుంటాయో చూద్దాం. మీకు చూపిస్తా, నేను కూడా చేసి మీకు కూడా చూపిస్తా. ఇది కొట్లో కొన్నదేనండి, కొట్లో కొన్నదే. నేను ఇంట్లో తయారు చేయలేదు, రెడీమేడ్గా తీసుకొచ్చిన శనగపిండే. చూడండి ఫ్రెండ్స్, లడ్డు తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకుందాం. తెలుగు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కమెంట్స్లో చెప్పండి ఎట్లున్నదో నా లడ్డు. ట్రై చేయండి. నేను చేసిన లడ్డు మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో చెప్పండి. నేను 2-3 సార్లు చేసా ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా మంచిగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిద్దని ఆశిస్తున్నాను. చూడండి, వీడియో చూసి మంచి కమెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన. నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. లైకులు చేయండి, సబ్స్క్రైబులు చేయండి చూసిన వాళ్ళు. ఈ పచ్చి వాసన పోయేంత వరకే ఫ్రెండ్స్. మరి అంత బాదం కలర్లో వచ్చేది అంతవరకు అవసరం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకే. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంతో చేస్తున్నా ఫ్రెండ్స్ లడ్డూలు, బెల్లం లడ్డూలు చేస్తాను. సరే ఫ్రెండ్స్, స్టవ్ కట్టేసుకున్నా. చాలు, ఇంకా ఇంత ఇట్లుంటే చాలు ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకే వేడైంది, చాలు ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక వేంపుకున్న శనగపిండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు పాలు పోసి పిసుక్కుందాం. పాలు పోసి దీన్ని పిండిలాగా తయారు చేసుకుందాం. చపాతీ పిండిలాగా తయారు చేసుకుందాం. ఇంత అంత అని ఏం లేదు ఫ్రెండ్స్, ఎంత తగినంత పాలు వేసుకోండి. ఇది మాది గేదె పాలే, ప్యాకెట్ పాలైనా పర్లేదు, వేసుకోవచ్చు. ఇది కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్. ఇది పచ్చి పాలు కావు ఫ్రెండ్స్, కాచి చల్లార్చిన. ఇందాక మనం వేంపుకొని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పిండిని ఇట్లా కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకుంటే
కొద్దిగా పలుసగా వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా నానబెడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా నానితేది ఒక 5-10 నిమిషాలు నానబెడితే గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా పాలల్లో కొద్దిగా పిండి కలుపుకుంటే, పాలతో కలుపుకుంటే లడ్డూలు స్మూత్గా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. టేస్ట్కి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పిండిలా కలుపుకొని, మీకు ఇంతకన్నా ఇంకా లూజ్గా అయితే కొద్దిగా పిండి పైనుంచి వేసుకోండి ఫ్రెండ్. నాకైతే సరిపోద్ది ఇది. ఇట్లా నాకైతే ఇది సరిపోయింది ఫ్రెండ్. దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్. ఒక 5-10 నిమిషాలు నానితే తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కొబ్బరిని ఇట్లా కోసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు కొబ్బరి మిక్సీ జార్లో పడతాం ఫ్రెండ్స్. 1/2 కప్పు ఫ్రెండ్స్. ఈ కప్పుతో 1/2 కప్ అంటే ఒక కుడక అన్నట్టు. ఒక కుడక అండి, చిన్న సైజ్ కుడక. ఈ సైజ్ కుడక అంటారో చిప్ అంటారో మీరేమంటారో తెలియదు ఫ్రెండ్స్. మా దగ్గర అయితే కొబ్బరి కుడక అంటాం. అది ఒక్కటి కుడక తీసుకున్నా, ఈ సైజ్ కుడక. మిగతా తర్వాత ఇంకా యాలకులు తీసుకుందాం ఫ్రెండ్స్. 6 నుంచి 8 వరకు తీసుకుందాం సార్. ఈ 8 ఉన్నాయి, 8 సరిపోతాయి. వేస్తున్నా. ఈ 2 కలిపి మిక్సీ జార్లో పట్టినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక కలిపిన పిండి ఇట్లా అయింది ఫ్రెండ్స్. నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, సెట్ అవుతుంది, తర్వాత సెట్ అవుతుంది చాలు అన్ని పాలు అనేసి. ఇంకా ఇప్పుడు దీన్ని ఉండలు కట్టుకుందాం. చిన్న చిన్న ఉండలు కట్టుకొని చపాతీలాగా కొద్దిగా చేతికి నూనె రాసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా చేతికి నూనె రాసుకొని ఇలా తయారు చేసుకొని చపాతీలాగా చిన్న సైజ్ చపాతీలాగా చేసుకోండి ఫ్రెండ్స్. మందంగానే ఉండాలి ఫ్రెండ్స్, పలసగా అయితే ఉండొద్దు. ఈ మాత్రం మందంగా ఉండాలి ఫ్రెండ్స్. పలసగా అయితే పెనంకి అంటుకుపోతుంది. ఈ మాత్రం మందంగా ఉంటే కొద్దిగా అటు ఇటు చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా బాదం కలర్ వచ్చేదాకా వేయించుకొని కొద్దిగా పెనం మీద నూనె వేసుకొని మరీ చపాతీలాగా ఎర్రగా కాకుండా కొద్దిగా లోన నుంచి పిండి ఉడికేంత వరకు మనం దీన్ని చిన్న సైజు మంచం మీద పెట్టుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి. పాజిటివ్గా తీసుకోండి ఫ్రెండ్స్, ఏ వీడియోనైనా పాజిటివ్గా తీసుకోండి. ఇట్లా ఈ మందం ఉంటే చాలు ఫ్రెండ్స్. మరీ పలచగా ఉంటే అతుక్కుపోతుంది పనానికి.
ప్యూర్ శనగపిండి కాబట్టి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ మాత్రం ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ మాత్రం మందం ఉంటే చాలు. పైన నుంచి నూనె వేసుకొని ఇంట్లో కావాలనుకుంటే పల్లీలు వేంపుకొని పల్లీలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లడ్డూలో బాగుంటాయి. కానీ నేనైతే ప్రస్తుతానికి కొబ్బరి వేస్తున్నా, ఇంకేమయ్యేది. శనగపిండి కాబట్టి, ప్యూర్ శనగపిండి కాబట్టి కొద్దిగా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. నెమ్మదిగా దాన్ని వేపుకోండి. పచ్చి వాసన లేకుండా, పచ్చితనం లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, లోన పచ్చిగా లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. లోన పచ్చితనం లేకుండా ఇట్లా వేసుకుంటే ఇట్లా విరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇట్లుంటే ఉడికినట్టే, లోన నుంచి ఉడికినట్టే. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా మరొకటి చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇంకొక దాన్ని వేద్దాం. పచ్చిగా లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పచ్చిగా లేకుండా ఇట్లా విడిచిపెట్టి ఇట్లా విరగొట్టుకుంటే ఇట్లా విరిగిపోవాలి అంతే, అట్లా ఉండాలి. లోన్ నుంచి ఉడికినట్టు ఇట్లా ఇట్లా ఉడికిపోతే ఇట్లా వస్తుంది. ఇంకా మొత్తం తయారు చేసుకొని పిండిని కూడా తయారు చేసుకొని అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఈ పిండిని కూడా తయారు చేసుకొని మళ్ళీ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక నేను చపాతీ చేసిన కదా, ఇప్పుడు ఇట్లా తుంచుకొని ఇట్లా మెత్తగా తుంచుకొని చిన్నగా తుంచుకొని ఉడికిపోయింది చూడండి. లోన్ అంతా ఉడికిపోయింది, పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని మనం పాకం పెడతాం. అయితే ఈ పౌడర్ చేయడానికి మనం కొద్దిగా మిక్సీ కచ్చపచ్చగా దంచుకుంటే పౌడర్ లాగా చేసుకుంటే తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాం పాకంలో. కొద్దిగా చల్లారనిచ్చాక మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాం. ఇంకోండి ఫ్రెండ్స్,
ఇట్లా రవ్వలాగా పట్టుకొని వచ్చి మిక్సీ పట్టుకున్నాం. ఇట్లా రవ్వలాగా వస్తుంది మిక్సీ పట్టుకుంటే పిండి. మరీ పౌడర్ పిండిలాగా కాకుండా, మరీ బరక కాకుండా రవ్వలాగా చేసుకుంటే ఇప్పుడు ఇది బూందీ లడ్డు కిందకు వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు మనం బూందీ లడ్డు ఎట్లా చేసుకుంటామో బూందీ కాకుండా మనం రవ్వ లడ్డులో చేసుకున్నట్టు ఉంటుంది. టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఇప్పుడు ఇందులో వేసుకుందాం. దోరగా వేయించుకొని కొబ్బరి పచ్చి వాసన లేకుండా కొద్దిగా దోరగా వేయించుకుంటే, కొబ్బరి ఆప్షన్ ఫ్రెండ్స్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. అక్కడక్కడ కొబ్బరి తగులుతుంటే బాగుంటుంది. తురుము కూడా వేసుకోవచ్చు, నేను మిక్సీ పెట్టుకున్నా. మీరు కావాలంటే తురుముకొని వేసుకోండి. చాలు ఫ్రెండ్స్, కొద్ది కలర్ వస్తే చాలు. దించుకుందాం దీన్ని. మళ్ళీ అదే బాండీలో మనం పాకం చేయాలి. ఇది పక్కన పెట్టేస్తాం. ఏ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం. మీకు స్వీట్ తక్కువ తినేటోళ్ళు అయితే కొద్దిగా తక్కువైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ తినేటోళ్ళు అయితే కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. అందులో 1/2 కప్పు వాటర్, కప్పు బెల్లం 1/2 కప్పు వాటర్. ఇది ముదురు పాకం అవసరం లేదు ఫ్రెండ్, కొద్దిగా లేత పాకం వస్తే సరిపోయింది. ఇది కరిగి లేత పాకం వస్తే సరిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లంలో ఏమి ఉండదు ఫ్రెండ్స్, మురికి గినక ఏమి ఉండదు. దీన్ని వడగట్టు కూడా అవసరం లేదు. ఇది ప్యూర్ బెల్లం, మంచి బెల్లం తీసుకున్నానండి. దీన్ని వడగట్టడం అవసరం లేదు. ఇట్లనే పాకం పెట్టుకొని ఇందులోనే వేసుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, బెల్లం కరిగింది. కరిగితే చాలు మనకి. ఇట్లా తీగ పాకం వచ్చినట్టు అయితే చాలు. ఇట్లా ఇలా తీగ పాకం వస్తే ఇంకా మనం దాన్ని స్లోగా పెట్టేసుకొని అందులోనే ఇప్పుడు కొబ్బరి తురుము ఇంకా ఈ పిండి వేసుకుంటాం.
పాకం కాదండి, లేతగా పాకం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మొత్తం మంచిగా కలుపుకొని ఇందులోనే మనం ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. చాలండి. మంచిగా కొద్దిగా స్లో మంట మీద కొద్దిగా ఉడకనిస్తే మనం ఉండలు చుట్టుకుంటే లడ్డూలు తయారైనట్టు. మీకు నా వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా తేమ తగ్గేదాకా కలుపుకుందాం. ఇట్లనే స్లో మంట మీద చేయాలి ఫ్రెండ్స్. స్పీడ్ మంట మీద అయితే మాడిపోతుంది, చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. 2 కప్పుల పిండి అంటే ఫ్రెండ్స్ అరకిలోకి అర్ధపావు అంత తక్కువ ఫ్రెండ్స్. పావు కిలోకి ఇంకొక అర్ధపావు ఎక్స్ట్రా. 2 కప్పులు పిండి, దానికి 1 కప్పు బెల్లం. చాలండి, ఇంకా ఇట్లా ఉండలు కడితే సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇట్లా ఉండలు కట్టినట్టు వస్తే ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాండీలోంచి ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్నాం. ఈ కళాయిలోనే వదిలేస్తే ఫ్రెండ్స్ గట్టిగా అయిపోతుంది, అందుకనే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నా. మీరు కూడా ఇట్లనే చేయండి. కళాయిలో అయితే బిగిసిపోతుంది ఫ్రెండ్, ఆ వేడికి గట్టిగా అయిపోతుంది, అందుకనే నేను తీసేసుకున్నా. కొద్దిగా చల్లారి నుంచి మనం ఉండలు కట్టుకుందాం. ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి చేతికి చుట్టుకొని లడ్డూలు చుట్టుకుందాం. ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చూడండి ఈజీగా వచ్చేస్తాయి. లేత పాకం కాబట్టి మనకి గట్టిగా ఉండవు, స్మూత్గా మెత్తగా ఉంటాయి లడ్డూలు. చుట్టుకొని చేతికి మీరు చూసారు ఫ్రెండ్, ఎక్కడ నేను ఎక్కువగా నెయ్యి వాడలేదు, ఎక్కువగా నూనె వాడలేదు, అసలు నూనె వాడలేదు. నేను చపాతీ చేసుకున్నప్పుడే కొద్దిగా నూనె పైన రాసాను చపాతీకి, ఇంకెక్కడ నేను నూనె వాడలేదు. నెయ్యే కొద్దిగా తక్కువే వాడిన, ఒక 4 స్పూన్లు అట్లా వాడిన. మనం ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మనం చేసుకుంటామా, చేసుకోగలమా, అంత ప్రాసెస్ ఎవరు చేస్తారు అనుకోకుండా టేస్ట్ కోసం చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది లడ్డు.
ఎక్కువగా ప్రాసెస్ ఎక్కువగా పెట్టుకోవాలంటే, ఎక్కువ మొత్తంగా చేసుకోవాలంటే ఇంకా దాన్ని బట్టి, కప్పుని బట్టి, మెజర్మెంట్ బట్టి చేసుకోండి. ఇట్లా చుట్టుకొని మనం మొత్తం తయారు చేసుకొని చూపిస్తాం.